ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు టీడీపీ జనసేన మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ శ్రీభరత్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవిరావులు రఘువర్మతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో విద్యారంగం ఎదుర్కొన్న సవాళ్లు కూటమి ప్రభుత్వంలో స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి అయిన రఘువర్మకు ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధతను గుర్తించామని విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనల మేరకు పార్టీ పరంగా మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. చాలా సీరియస్ గా తీసుకోండి. మేము మా ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాము, ఎప్పుడైనా సరే రిలాక్స్ అయితే మాత్రము మంచి జరగదు. ఇవాళ మంత్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు. నిజాయితీగా పనిచేసే వాళ్ళు, టీచింగ్ మీద కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలనే ఆలోచన ఉన్నప్పుడు ఒక మంచి టీచర్స్ ఎమ్మెల్సీ కూడా తెచ్చుకుంటే ఆయనకు కూడా ప్రత్యేకంగా మంత్రి గారికి వర్మ గారి మీద కూడా గౌరవం ఉంది. కాబట్టి రేపు ఏ పనిలో అయినా సరే వర్మ గారు సక్సెస్ఫుల్ అవుతారని నేను నమ్ముతున్నాను. వినే ప్రభుత్వం, పనిచేసే మంత్రి ఉంటే చాలా పనులు చేయొచ్చండి. గత 5 సంవత్సరాలు టీచర్స్కి చాలా అన్యాయం జరిగింది. ఇవాళ అన్యాయాన్ని కరెక్ట్ చేయడమే కాదు, చేయాల్సిన పని కూడా చాలా ఉంది. కాబట్టి అందరి మద్దతు కోరుతున్నాము. అండ్ వర్మ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఒక వారధిగా పనిచేస్తున్నారన్నారు. రఘువర్మను గెలిపించి విద్యారంగంలో మరింత సమర్థవంతమైన విధానాలకు ఉపాధ్యాయ ఓటర్లు సహకరించాలన్నారు. అలాగే జూనియర్ కళాశాలకు వచ్చేసరికి ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలకు కూడా లోకేష్ బాబు గారు విస్తరించడం జరిగింది. డిగ్రీ కళాశాలకు వచ్చేసరికి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే చాలా ట్రాన్స్పరెంట్గా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రమోషన్స్ ఇచ్చి ఎవరు ఏ ప్లేస్ కోరుకున్నారో ఆ ప్లేసు పారదర్శకంగా ఇవ్వడం జరిగింది. కేజీబీవులకు వెళ్ళేసరికి మొన్ననే కేజీబీవులకు వెళ్తే మాకు నైట్ చాలా ఇబ్బంది అవుతుందండి, మాకు హాస్టల్ వాటిని పెడితే బాగుంటుందని కేజీబీవీ వాళ్ళు అడిగారు. దీనికి కూడా లోకేష్ బాబు గారు సానుకూలంగా స్పందించారు. ఈ ఎన్నికలు అయిపోగానే కేజీబీవీలకి హాస్టల్ వాటిని కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. ఇది ఈ ఎన్నికలు అయిపోగానే కేజీబీవులకి హాస్టల్ వార్డులు కూడా ఇవ్వడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం, లోకేష్ బాబు గారు సంసిద్ధులై ఉన్నారని చెప్పి నేను మీ ముఖాన, ఈ సభా ముఖాన నేను తెలియజేస్తున్నాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యారంగంలో అపారమైన అనుభవం ఉన్న రఘువర్మను గెలిపించాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ఈ ప్రాంతానికి సంబంధించి రఘువర్మ గారు ఒక పేరు ఉన్నటువంటి వ్యక్తి. టీచర్స్ కమ్యూనిటీలో అనేక సంవత్సరాలు వారి సమస్యల పట్ల పోరాడినటువంటి వ్యక్తి కనుక వారు మద్దతు మా తరపున మేము అధికారంలో ఉన్నాం కనుక మా మద్దతు తోడవుతే ఇంకా మెరుగ్గా వారు టీచర్లకి అందుబాటులో ఉండడం కానీ ఆ సమస్యలు పరిష్కరించడం కానీ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అపుస్మాకు సంబంధించి మరి శంకర్ శ్రీనివాస్ గారు, వారు కూడా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బలపరిచినటువంటి అభ్యర్థి. వారు కూడా ఆ స్కూల్స్ తరఫున, ప్రైవేట్ స్కూల్స్ తరఫున ఎప్పటి నుంచో వారికి ఉన్నటువంటి సమస్యల్లో అవగాహన చేసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళడం, వాటి మీద పోరాటం చేయడం, వారు అందుబాటులో ఉండడం, ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. వారికి కూడా మేము పూర్తి మద్దతు, అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో జెన్యూన్ సమస్యల పట్ల మేము వారికి మద్దతు ఇస్తాం. వారికి ఆ పరిష్కారం చేసే విధంగా మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు, ఆ ప్రధాన కార్యదర్శి, వారి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ చర్చలు కూడా మా ఎంపీ గారు మాట్లాడడం వారి సమక్షంలోని, అలాగే మా వేపాడు చిరంజీవి గారి సమక్షంలో జరిగినని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భం కూడా మేము వారు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ, తనకు మద్దతిచ్చిన టీడీపీ, జనసేన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేను కూడా ఈ వ్యవస్థలోకి వచ్చింది ఏంటంటే మంచి చేయాలి, మంచి సర్వీస్ అందించాలి, వ్యవస్థ బాగుపడాలి, ఉత్తరాంధ్ర వెలుగుబడితనాన్ని మరి ఎంతో కొంత రూపుమాపాలనే ఆశయంతో వచ్చాను. ఆ ఆశయంతో గత 5 సంవత్సరాల 11 నెలలు కూడా పనిచేశాను. అదే తీరులో ముందుకు వెళదామని చెప్పి సెకండ్ టైం కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మళ్ళీ నన్ను అభ్యర్థిగా మళ్ళీ ప్యానలైజ్ చేసి మళ్ళీ 2025 ఎన్నికలకు ముందుకు పంపించింది. దాన్ని పరిష్కరించుకొని చాలా సంఘాలు నాకు మద్దతు ఇస్తూ ఒక మంచి అభ్యర్థి ముందుకెళ్తే వ్యవస్థకి మంచి జరుగుతుందని చెప్పి వారు కూడా ఆశించారు. ఆ ఆశయంలో భాగంగా మరి శంకర్ శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ ది కంటెస్టెంట్,
ఒక మంచి వ్యక్తి ఉన్నటువంటి మనసు ఉన్నటువంటి మనిషి. అపస్మా అంతా కలిసి ఆయన్ని ప్యానలైజ్ చేసి ముందుకు పంపించారు. ఒక మంచి వాతావరణాన్ని మరి అందించాలి వ్యవస్థకు అని చెప్పి వారు కూడా పెద్ద మనసుతో మరి విత్డ్రా అయ్యి నాకు సపోర్ట్ చేయడం, ఈ సందర్భంగా అపస్మా సంఘానికి, రాష్ట్ర నాయకులకి, ఈ ప్రాంత నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు ఏదైతే ఆశయంతో ముందుకు తీసుకెళ్లారో ఆ ఆశయాన్ని నేను వమ్ము చేయకుండా ఫ్యూచర్లో కూడా వారి అభిప్రాయాలను గౌరవించి ఆ సంఘానికి నేను తోడ్పాటుగా ఉండి తూచా తప్పకుండా వారి ఆశయాలను పాటిస్తానని చెప్పి ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా, మరి పార్టీ పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా తాలూకు అభ్యర్థులు కూడా మన్నించి ఆదరించి మరి ఒక గెలుపుకు అవకాశం కల్పిస్తారని ఈరోజు నేను పార్టీ పెద్దలు కూడా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.